సో ఫ్రెండ్స్, ఇది మోటరోలా ZX2 32-inch ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ. సో రీసెంట్ గా మోటరోలా అయితే టీవీస్ ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. సో మనకి ఒక 3 days బ్యాక్ అయితే ఇది డెలివరీ అయితే అయింది. సో నేనైతే అన్బాక్సింగ్ వీడియో అయితే పోస్ట్ చేయలేదు, ఎందుకంటే అప్పటికే కొంతమంది అన్బాక్సింగ్ వీడియోస్ అయితే చేశారు. నేను ఒకేసారి అన్బాక్సింగ్ ప్లస్ రివ్యూ కూడా అయితే పోస్ట్ చేద్దామని సో ఒకటేసారి అయితే నేను ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను. సో ఈ వీడియోలో ఈ మోటరోలా టీవీకి సంబంధించిన కంప్లీట్ అన్బాక్సింగ్ అండ్ దెన్ దీనికి సంబంధించిన రివ్యూ అయితే నేను ప్రొవైడ్ చేయబోతున్నాను. సో నేను కంప్లీట్గా అయితే దీన్ని 3 days నుంచి అయితే టెస్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్సెస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. దాంతోపాటు ఈ మోటరోలా టీవీకి నోకియా టీవీకి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, ఏ టీవీ మనకు బెస్ట్ ఉంటుంది, సో ఏ టీవీలో ఏ డిపార్ట్మెంట్స్ బెస్ట్ ఉన్నాయి అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అదే కాకుండా నేను ఈ టీవీకి సంబంధించి కొంతమంది రివ్యూస్ అయితే చూడడం జరిగింది. సో చాలామంది ఏంటంటే అమెజాన్ ప్రైమ్ సరిగా వర్క్ అవ్వట్లేదు, అసలు అమెజాన్ ప్రైమ్ సపోర్ట్ లేదు అని చాలామంది అయితే చెప్తూ ఉన్నారు. బట్ నేనైతే అమెజాన్ ప్రైమ్ ఇన్స్టాల్ చేశాను అండ్ దానికి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అమెజాన్ ప్రైమ్లో ఎలా సైన్ ఇన్ అవ్వాలి, సో ఎవ్రీథింగ్ నేను స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈవెన్ నేను నోకియా టీవీలో కూడా అయితే అమెజాన్ ప్రైమ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అయితే ప్లే చేయడం జరిగింది. సో మీకు అది కూడా మీరు చూడాలనుకుంటున్నట్లయితే తప్పకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ వీడియోలో నేను చాలా అయితే కవర్ చేయబోతున్నాను. కొంచెం వీడియో లెంత్ అయితే ఎక్కువ ఉంటుంది, సో కొంచెం బేర్ చేయండి, ఎందుకంటే అన్బాక్సింగ్ ఉంటుంది, రివ్యూ ఉంటుంది అండ్ కంపారిజన్ వీడియో కూడా ఉంటుంది. కాబట్టి మీకు మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో తప్పకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు బెస్ట్ 32-inch టీవీ ఏది అనేది క్లారిటీగా అయితే తెలిసిపోతుంది అనమాట. సో అంతకంటే ముందు గైస్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం మోటివేషన్గా అయితే ఉంటుంది. సో దట్ ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ ముందు నేను ఇంకా ప్రిపేర్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి ఒక పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మనం అన్బాక్సింగ్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది మోటరోలా ZX2 ఆండ్రాయిడ్ టీవీ 32-inch ఆండ్రాయిడ్ టీవీ అనమాట. రీసెంట్గా మోటరోలా అయితే ఈ టీవీస్ ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనం వీటిని అయితే అన్బాక్సింగ్ చేసి దీని ఫుల్ రివ్యూ అయితే చెక్ చేద్దాం. సో బాక్స్ చూసుకున్నట్లయితే మనకి ఈ రకంగా ఉంది. సో ముందు చూసుకున్నట్లయితే వీళ్ళు టీవీ డిజైన్ అయితే వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మోటరోలా లోగో మెన్షన్ చేశారు, ఆండ్రాయిడ్ టీవీ అని రాస్తుంది అండ్ గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్తో వస్తుందని అండ్ దెన్ 2-star రేటింగ్తో వస్తున్నట్లు వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. కింద చూసుకున్నట్లయితే మనకి 32-inch HD రెడీ టీవీ అని ఉంది. డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే చేస్తుందని, గూగుల్ క్రోమ్కాస్ట్ బిల్టిన్ వస్తుందని వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో ఈ టీవీ మనకి ఓల్డ్లోనే ఫస్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. 32-inch మోడల్స్లో డాల్బీ విజన్ సపోర్ట్తో అయితే ఉంటుంది. అండ్ ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి సేమ్ ఏదైతే డీటెయిల్స్ మెన్షన్ చేశారో సేమ్ అదే డీటెయిల్స్ అయితే వీళ్ళు ఇక్కడ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక లేట్ చేయకుండా మనం ది బాక్స్ అయితే ఓపెన్ చేసేసి మనకి ఆ లోపల ఎలాంటి కంటెంట్స్ వస్తున్నాయి అనేది అయితే చెక్ చేద్దాం. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే నేను బాక్స్ అయితే ఓపెన్ చేస్తాను గైస్. ఫస్ట్ మనకి స్టాండ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో స్టాండ్స్ చూసుకోవచ్చు, మనకి చాలా బాగున్నాయి. సో చాలా డ్యూరబుల్ ఉంది. సో కంప్లీట్గా ఇవి మనకి మెటల్ స్టాండ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ చూడడానికి కూడా మనకి చాలా ప్రీమియం లుక్ అయితే ఉన్నాయి స్టాండ్స్ పరంగా చూసుకున్నట్లయితే. అండ్ దెన్ మనకి ఇంకొక బాక్స్ అయితే ఉంది. సో ఈ ప్యాకెట్లో చూసుకున్నట్లయితే మనకి చాలా థింగ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి పవర్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. జనరల్గా వీళ్ళు పవర్ కార్డ్ అయితే మనకి సపరేట్గా అయితే ఇస్తూ ఉన్నారు అనమాట. సో మనం పవర్ కార్డ్ని అయితే రెండు వైపులా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఏవీ కేబుల్స్ అయితే ఇస్తున్నారు. సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏవీ కేబుల్స్ అయితే ఇస్తున్నారు. ఆ తర్వాత మనకి రిమోట్ అయితే ఉంటుంది. సో రిమోట్ చూసుకోవచ్చు, మనకి చాలా బాగుంది, అంటే చాలా పెద్దగా అయితే ఉంది. సో మనకి ఏమంటారు, ట్రెడిషనల్ రిమోట్ ప్లస్ స్మార్ట్ రిమోట్ రెండు కలిపి వీళ్ళు ఈ రిమోట్ని అయితే డిజైన్ చేసినట్లున్నారు. సో జనరల్గా ఎక్కువ మంది ఏంటంటే ఇలాంటి రిమోట్స్ యూస్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో రిమోట్ క్వాలిటీ కూడా అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో టీవీ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇక్కడైతే దొరుకుతుందనమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 2 AAA బ్యాటరీస్ అయితే ఉన్నాయి. అండ్ దెన్ మనకి స్టాండ్స్ బిగించుకోవడానికి స్క్రూస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వీటితో పాటు మనకి వాల్ మౌంట్ కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. చాలా టీవీస్ ఈ బడ్జెట్లో వాల్ మౌంట్స్ని అయితే స్కిప్ చేస్తూ ఉంటాయి. వీళ్ళు వాల్ మౌంట్స్ కూడా అయితే మనకి ఆ బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ మళ్ళీ వెతుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇక టీవీ అయితే బయటకు తీసేద్దాం. సో చూసుకోవచ్చు, వీళ్ళు ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు గైస్. మనకి టీవీ ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా నీట్గా అయితే ప్యాక్ చేశారని చెప్పుకోవచ్చు. సో టీవీని అయితే నేను బయటకు తీసాను. సో టీవీ చూడడానికి అయితే మనకి ఫస్ట్ లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంది. సో అఫ్ కోర్స్ మనకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. నేను స్టాండ్స్ కూడా అయితే ఫిట్ చేశాను. సో చూసుకోవచ్చు, మనకి టీవీ మీద కొన్ని డీటెయిల్స్ అయితే మళ్ళీ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్, యాంపీ సౌండ్ ఎక్స్ సౌండ్ బార్ ఫెసిలిటీ ఉన్నట్లు సో మోటరోలా లోగో అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ స్టిక్కర్ అయితే ఆల్మోస్ట్ మనకి డిస్ప్లేని అయితే కవర్ చేసేసింది. నేనైతే దీన్ని ఫస్ట్ రిమూవ్ చేసేస్తున్నాను.
సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కొంచెం బిజిల్స్ అయితే ఉన్నాయి గైస్. మనకి టీవీ కొంచెం మనకి ఏంటంటే ఎక్కువ బిజిల్స్తోనే వస్తుంది. సో చుట్టూరు బిజిల్స్ చూసుకుంటే కొంచెం ఎక్కువ అయితే ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. బిల్ క్వాలిటీ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ ఈ ప్రైస్ రేంజ్ బిల్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఇక పోర్ట్స్ విషయానికి వచ్చినట్లయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు 2 HDMI పోర్ట్స్ ఉన్నాయి. అందులో ఒక HDMI ఆర్క్ పోర్ట్ ఉంది, అండ్ మనకి ఆ AV పోర్ట్ ఉంది, యాంటీనా పోర్ట్ ఉంది, 2 USB పోర్ట్స్ ఉన్నాయి, అండ్ మనకి ల్యాన్ పోర్ట్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో HDMI ఇంకొకటి ఎక్స్ట్రా ఇచ్చుంటే బాగుండేదని నాకైతే అనిపించింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే పవర్ కార్డ్ కనెక్ట్ చేసుకోవడానికి పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక టీవీ అయితే స్విచ్ ఆన్ చేసేసాను. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ మనకి మోటరోలా లోగో వచ్చింది, ఆ తర్వాత మనకి ఆండ్రాయిడ్ అని అయితే క్లియర్గా అయితే కనిపిస్తూ ఉందన్నమాట. సో ఫస్ట్ మనం అయితే టీవీని సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు టీవీని ఎలా సెటప్ చేసుకోవాలని మీకు తెలియకపోయినట్లయితే నేను ఇక్కడ క్లియర్గా అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ మీరు టీవీ ఆన్ చేయగానే మీకు ఇక్కడైతే అడుగుతుంది సెటప్ యువర్ డివైస్ అని చెప్పేసి. వన్స్ మీరు కంటిన్యూ కొట్టగానే మీ ఆండ్రాయిడ్ ఫోన్తో మీరైతే టీవీని సెటప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే ఇది క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే మెన్షన్ చేసింది. మీ ఫోన్లో మీరు గూగుల్ యాప్ ఓపెన్ చేసి ఓకే గూగుల్ సెటప్ మై డివైస్ అని కొట్టినట్లయితే ఆటోమేటిక్గా మీకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తుంది. సో మీకు స్క్రీన్ మీద ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ మీరు ప్రొవైడ్ చేసినవి మీరు జస్ట్ ఫాలో అయినట్లయితే మీ డివైస్ అనేది మీరు సెటప్ చేసేయచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనం డివైస్ని అయితే సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. మన ఫోన్తో టీవీని అయితే మనం సింపుల్గా అయితే సెటప్ చేసుకోవచ్చు. సో మన ఫోన్ ఏదైతే వైఫై నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉంటుందో సేమ్ వైఫై నెట్వర్క్ ఇది కనెక్ట్ అయిపోతుంది. సో వన్స్ సెటప్ అయిపోయాక చూసుకోవచ్చు హోమ్ స్క్రీన్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 10 మీద అయితే రన్ అవుతూ ఉంటుంది. సో వరల్డ్లోనే ఫస్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు ఆండ్రాయిడ్ 10 మీద వస్తుంది. ఒకసారి సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేద్దాం సో దట్ మనకి టీవీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నెట్వర్క్స్ అన్ని మనకి ఈ ట్యాబ్లో అయితే మెన్షన్ చేసి ఉంటుంది. సో అండ్ దెన్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇన్పుట్స్ అన్ని ఇక్కడైతే ఉంటాయి. HDMI అండ్ AV ఇన్పుట్స్ మొత్తం మీరు ఇక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి అకౌంట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉంటాయి. అండ్ దెన్ యాప్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దెన్ డివైస్ ప్రిఫరెన్సెస్కి వెళ్ళి అబౌట్ గురించి చూసినట్లయితే ఈ టీవీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇక్కడైతే దొరుకుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వర్షన్ చూసుకున్నట్లయితే ఇది మనకి ఆండ్రాయిడ్ 10 మీద అయితే వస్తుంది. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ చూసుకున్నట్లయితే జూలై సెక్యూరిటీ ప్యాచ్ ఉంది. సో మీ టీవీ ఆన్ చేసినప్పుడు అయితే మీకు జూలై సెక్యూరిటీ ప్యాచ్ ఉంది. సో వెంటనే నాకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో అప్డేట్ చేయగానే నాకు ఇది ఆగస్ట్ సెక్యూరిటీ ప్యాచ్కి అయితే అప్డేట్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు స్టోరేజ్ చూసుకున్నట్లయితే ఇది మనకి 16 GB మెమరీతో అయితే వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి 12 GB అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మనం రిమోట్ మీకు బ్లూటూత్ డివైజెస్ అయితే మీరు ఇక్కడ నుంచి అయితే కనెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో గైస్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఈ అప్లికేషన్స్ అయితే వీళ్ళు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెట్ఫ్లిక్స్ ఉంది, యూట్యూబ్ ఉంది, అండ్ మనకి గూగుల్ ప్లే స్టోర్ కూడా అయితే ఉంది. సో ప్లే స్టోర్ నుంచి మీకు కావాల్సిన అప్లికేషన్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ అయితే నాకు ఎక్కడ కనిపించట్లేదు. సో వీళ్ళైతే అమెజాన్ ప్రైమ్ ఇన్బుల్ట్ అయితే ఇవ్వట్లేదు. సో మనకి ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసి ఒకసారి టెస్ట్ చేద్దాం. సో నేను కొంతమంది రివ్యూస్ అయితే చూడడం జరిగింది, వాళ్ళు అమెజాన్ ప్రైమ్ వర్క్ అవ్వట్లేదని చెప్తూ ఉన్నారు. బట్ మనమైతే ఇన్స్టాల్ చేసి అమెజాన్ ప్రైమ్ ఎలా సైన్ ఇన్ అవ్వాలి, సో ఎలా యూస్ చేసుకోవాలి అనేది నేను క్లియర్గా అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు నేను అమెజాన్ ప్రైమ్ అయితే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ అయితే చేస్తున్నాను. మనకి ఇన్స్టాల్ అయిపోయింది, ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేయగానే మీకు అమెజాన్ ప్రైమ్లోకి ఎలా సైన్ ఇన్ అవ్వాలి అనేది అయితే నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. సో వన్స్ మనకి ఓపెన్ చేయగానే సైన్ ఇన్ అడుగుతుంది. సో మీరు సైన్ ఇన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు మీ ఫోన్లోకి వెళ్ళి ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో primevideo.com/mytv అని సర్చ్ చేసినట్లయితే మీకు ఒక వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీరైతే మీ క్రెడెన్షియల్స్ యూస్ చేసి సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది మీ ఫోన్లో. సో వన్స్ మీరు మీ క్రెడెన్షియల్స్ యూస్ చేసి సైన్ ఇన్ అయిపోగానే మీకు ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఆ పేజ్లో ఇక్కడ ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో వన్స్ మీరు ఆ కోడ్ ఎంటర్ చేసి రిజిస్టర్ మై డివైస్ అని కొట్టగానే ఆటోమేటిక్గా మీ ప్రైమ్ అనేది కనెక్ట్ అయిపోతుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్రైమ్ అనేది కనెక్ట్ అయిపోయింది. సో మీరు సింపుల్గా మీ ప్రొఫైల్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇంకా మీరు ప్రైమ్ అయితే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. నాకు అర్థం కావట్లేదు, చాలా మంది ప్రైమ్ కనెక్ట్ అవ్వట్లేదు, ప్రైమ్ రావట్లేదు అని ఎందుకు అంటున్నారు. నాకు నోకియా టీవీలో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, ఈ టీవీలో కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రైమ్ అయితే ఈజీగా అయితే సైన్ ఇన్ అయిపోయాను. సో మీకు కావాల్సిన ఏదంటారు సినిమాస్ని అయితే మీరు ఇక్కడ నుంచి అయితే హ్యాపీగా చూసుకోవచ్చు అనమాట. సో చూడొచ్చు, నేను ఒక సినిమా కూడా అయితే ప్లే చేశాను, ఒక మూవీ అయితే ప్లే చేశాను, చాలా చక్కగా అయితే ప్లే అవుతుంది. సో కలర్ రీప్రొడక్షన్ కానీ మనకి మూవీస్ HD క్వాలిటీలో అయితే కంప్లీట్గా ప్లే అవ్వడం మీరు ఇక్కడైతే చూడొచ్చు. అండ్ ఇక నెక్స్ట్ ఒక యూట్యూబ్ వీడియో అయితే ప్లే చేద్దాం సో దట్ మనకి డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉందనేది మీరు ఇక్కడైతే అబ్జర్వ్ చేయొచ్చు.
సర్ప్రైజింగ్లీ గైస్ ఈ టీవీ మనకి హెచ్డి రెడీ టీవీ అయినప్పటికీ 4K 60 FPS వీడియోస్ కూడా అయితే 4Kలోనే ప్లే చేయగలుగుతుంది. సో ఇది ఒక గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. నేనైతే ఎక్కడ చూడలేదు ఒక హెచ్డి రెడీ టీవీ 4K వీడియోస్ని ప్లే చేయడం. ఇది ఒక్క టీవీలో అయితే నేను చూడడం జరుగుతుంది. సో డిస్ప్లే అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ కూడా. సో గైస్ ఫస్ట్ ఇంప్రెషన్ డిస్ప్లే క్వాలిటీ అయితే సూపర్ ఉందని చెప్పుకోవచ్చు. సో కలర్ రిప్రొడక్షన్ కానీ మనకి ఆ వ్యూయింగ్ యాంగిల్స్ కానీ ఎవ్రీథింగ్ మనకి చాలా బాగున్నాయి. సో ఇది మనకి విఏ ప్యానల్తో వస్తుంది. సో విఏ ప్యానల్ అయినప్పటికీ మనకి కలర్స్ అనేవి చాలా బ్రైట్గా వైబ్రెంట్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. బట్ నాకు కలర్స్ కొంచెం మనకి డౌన్ సైడ్ ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే మనకి వామ్ లేకుండా కొంచెం కూల్ సైడ్ అయితే ఉన్నాయన్నమాట. ఇది మనకి 300 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్తో అయితే వస్తుంది. సో అంత ఎక్కువ బ్రైట్నెస్ అయితే నాకు అనిపించట్లేదు. కొంచెం మనకి కూలర్ సైడ్ అయితే అనిపిస్తుంది కలర్స్. అదొక్కటైతే నేను గమనించడం జరిగింది. అండ్ ఈవెన్ సౌండ్ క్వాలిటీ కూడా మనకి సూపర్ ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ సౌండ్ క్వాలిటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఇందులో మనకి 40 వాట్ సౌండ్ బార్ అయితే ఉంటుంది, బిల్ట్ ఇన్ సౌండ్ బార్. సో తప్పకుండా అది కూడా మనకి చాలా బాగా అయితే పనిచేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే నేను క్రోమ్ క్యాస్ట్ కూడా అయితే ఒక్కసారి టెస్ట్ చేయడం జరిగింది. నా ఫోన్ నుంచి డైరెక్ట్గా నేను ఆ క్రోమ్ క్యాస్ట్ యూస్ చేసి, నా బిల్ట్ ఇన్ క్రోమ్ క్యాస్ట్ యూస్ చేసి ఒక వీడియోని అయితే ప్లే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు నా ఫోన్లో ఏదైతే యూట్యూబ్ వీడియో ప్లే అవుతుందో అది నీకు మనకి టీవీలో కూడా అయితే ప్లే అవ్వడం మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, హ్యాపీగా మీరు ఈ వీడియోస్ని అయితే ప్లే చేసుకోవచ్చు. సో గైస్ ఇక మనం ఈ టీవీ రివ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో నేను ఇంచుమించుగా ఒక 2-3 డేస్ నుంచి దీన్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో నేను దీనికి సంబంధించిన నా ఎక్స్పీరియన్సెస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అంటే ఇందులో నాకు బాగా నచ్చిన విషయాలు ఏంటి, అలాగే నచ్చని విషయాలు ఏంటి, అంటే ప్రోస్ అండ్ కాన్స్ గా డివైడ్ చేసి దీని రివ్యూ అయితే చెప్పబోతున్నాను. దాంతోపాటు ఈ టీవీకి నోకియా టీవీకి ఉన్న మేజర్ డిఫరెన్సెస్ ఏంటి, రెండిట్లో ఏ టీవీ తీసుకుంటే మనకి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది అనేది కూడా నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. సో ఫస్ట్ మనం అయితే ప్రోస్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ నేను నాకు నచ్చిన విషయాల గురించి అయితే మాట్లాడతాను. సో మేజర్గా నేనైతే ఫస్ట్ బాగా ఎక్స్పీరియన్స్ చేసిందంటే ఇందులో ఉన్న ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. సో ఇది మనకి మీడియాటెక్ రీసెంట్ గా లాంచ్ చేసిన క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే వస్తుంది. G52 గ్రాఫిక్ ఇంజిన్ అయితే ఉంటుంది. సో మీరు చూసుకోవచ్చు చిన్న ల్యాగ్ కూడా అయితే గైస్ మీరు ఎక్కడ నోటీస్ చేయరు. చాలా ఫాస్ట్ గా ఉంటుంది టీవీ ఇంటర్ఫేస్ కానీ ఎవ్రీథింగ్ మనకి చాలా ఫ్లూయిడ్ అయితే ఉంటుంది. దాంతోపాటు ఇది మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 10 ఆపరేటింగ్ సిస్టమ్ తో అయితే వస్తుంది. సో ఇండియాలోనే ఫస్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక్కటే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏమంటారు Android 10 ఆపరేటింగ్ సిస్టమ్ తో అయితే వస్తుంది అనమాట. సో ఇది కూడా మనకు ఒక మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సో మనకి చాలా ఈజీగా ఉంటుంది యూజర్ ఇంటర్ఫేస్. Android 9 తో కంపేర్ చేసుకున్నట్లయితే కొంచెం రిఫైన్డ్ ఉంటుంది. పెద్దగా చేంజెస్ అయితే మీరేం గమనించరు, బట్ స్టిల్ మనకి కొంచెం రిఫైన్డ్ ఇంటర్ఫేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది కూడా ఒక మేజర్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. అండ్ దెన్ ఇంకా నాకు ఇందులో బాగా నచ్చిన విషయం అంటే అఫ్ కోర్స్ పిక్చర్ క్వాలిటీ అండ్ సౌండ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. సో పిక్చర్ మనకి చాలా బాగుంది. సో దీనిలో కూడా మనకి నోకియా అలాగే విఏ ప్యానల్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో విఏ ప్యానల్స్ జనరల్ గానే మనకి కలర్ రిప్రొడక్షన్ కానీ లేకపోతే బ్రైట్నెస్ పరంగా కానీ చాలా బెటర్ గా అయితే ఉంటాయి. మోరోవర్ ఈ టీవీలో మనకి డాల్బీ విజన్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. సర్ప్రైజింగ్లీ గైస్ మీకు యూట్యూబ్ లో ఇది 4K వీడియోస్ కూడా అయితే ప్లే చేయగలుగుతుంది. 4K 60 FPS లో మనకి ఈ టీవీలో వీడియోస్ అయితే మీరు ప్లే చేయొచ్చు. సో ఇది ఓన్లీ హెచ్డి రెడీ టీవీనే, బట్ ఇది మనకి 4K వీడియోస్ కూడా అయితే ప్లే చేయగలుగుతుంది. సూపర్ క్వాలిటీ అయితే ఉంది. అండ్ మోర్ ఓవర్ 60 FPS లో ప్లే చేస్తున్నప్పుడు మీకు వీడియో చాలా స్మూత్ గా అయితే వెళ్తూ ఉంది. సో నేను ఆల్రెడీ చూపించడం జరిగింది మీరు ఇక్కడ. సో పిక్చర్ క్వాలిటీ వైజ్, కలర్ రిప్రొడక్షన్ వైజ్ ఎవ్రీథింగ్ అయితే చాలా బాగుంది. బట్ ఒక్క ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేసింది, పిక్చర్ కొంచెం మనకి బ్రైట్నెస్ లెవెల్స్ తక్కువ ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. సో మనకి వేరియస్ పిక్చర్ మోడ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఏ మోడ్ లో మీరు ఆ పిక్చర్ పెట్టినా కానీ పెద్ద ఏమంటారు ఎక్కువ వామ్ గా అయితే కనిపించట్లేదు, కొంచెం కూల్ సైడ్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ టీవీలో మనకి 300 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. సో 300 అంటే కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు జనరల్ గా కాంపిటీషన్ టీవీస్ తో కంపేర్ చేసుకున్నట్లయితే. సో ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ లో మాత్రం నోకియా రియల్లీ ఎక్సెల్ అవుతుంది. సో మనకి నోకియా టీవీలో చూసుకున్నట్లయితే షార్ప్నెస్ కానీ బ్రైట్నెస్ కానీ సూపర్ ఉంటుంది. సో మీరు ఎంత బ్రైటర్ ఎన్వైరన్మెంట్ లో చూసినా కానీ ఆ టీవీ మనకి చాలా బ్రైట్ గా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. బట్ ఇందులో మాత్రం కలర్స్ చాలా డల్ గా అయితే ఉంటాయి. అదొకటైతే నేను గమనించడం జరిగింది. అండ్ ఇక సౌండ్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇందులో 40 వాట్ సౌండ్ అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మోర్ ఓవర్ ఇది మనకి డాల్బీ
డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంది, DTS:X ట్రూ సరౌండ్ సౌండ్ ఫెసిలిటీ కూడా అయితే ఉంటుంది. సో మీకు ఆడియో మీరు వింటున్నప్పుడు అయితే ఎక్సలెంట్ అవుట్పుట్ అయితే ఇస్తూ ఉంది. బట్ మనకి ఒకటే మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో మనకి బాటమ్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో నోకియాలో చూసుకున్నట్లయితే మనకి సపరేట్ డెడికేటెడ్ సౌండ్ బార్ అయితే వీళ్ళు ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. అది కూడా మనకి ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే ఉంటాయి. సో మేజర్ డిఫరెన్స్ అయితే మీరు అక్కడ అబ్జర్వ్ చేసేయచ్చు. సో నోకియా అయితే సౌండ్ క్వాలిటీ కొంచెం బెటర్ ఉంటుంది అనమాట. సో ఇందులో కూడా సౌండ్ అయితే చాలా బాగుంది. బట్ ఏంటంటే మీకు బాటమ్ ఫైరింగ్ స్పీకర్స్ ఉండడం వల్ల కొంచెం సౌండ్ అయితే మఫుల్ అవుతుంది. దాంతోపాటు మనకి ఎక్స్ట్రా ఎక్కువ వాల్యూమ్ మీద మీరు సౌండ్ మెయింటైన్ చేసినట్లయితే కొంచెం డిస్టార్షన్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో అదొకటైతే మీరు మైండ్ లో పెట్టుకోవాల్సి ఉంటుంది. బట్ స్టిల్ గైస్ ఈ ప్రైస్ రేంజ్ కి టీవీలో సౌండ్ అయితే ఎక్సలెంట్ ఉంటుందని చెప్పుకోవచ్చు. మోర్ ఓవర్ వీళ్ళు సౌండ్ మీకు కస్టమైజేషన్ కూడా చాలా ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు డాల్బీ ఆడియో మీరు ఎనేబుల్ చేసుకున్నట్లయితే మీకు సౌండ్ చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మీకు ట్రూ సరౌండ్ సౌండ్ కూడా ఎనేబుల్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇవన్నీ మీరు సెట్టింగ్స్ కనుక కొంచెం కస్టమైజ్ చేసుకున్నట్లయితే మీరు బెటర్ రిజల్ట్స్ అయితే పొందొచ్చు అనమాట. సో పిక్చర్ కి మనకి చాలా కస్టమైజేషన్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ అలాగే సౌండ్ కి కూడా వీళ్ళు చాలా కస్టమైజేషన్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది కూడా మనకి ఒక మేజర్ అడ్వాంటేజ్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. బట్ సౌండ్ మాత్రం లిటరల్లీ నాకు నోకియా కొంచెం బెటర్ అనిపించింది. బికాస్ మనకి ఓంకియో సౌండ్ బార్ ఉంటుంది, అది కూడా మనకి డెడికేటెడ్ సౌండ్ బార్ అండ్ ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్స్ వస్తుంది కాబట్టి అదైతే మనకు కొంచెం బెటర్ ఉంటుంది. అండ్ పిక్చర్ బ్రైట్నెస్ పరంగా కూడా మనకి నోకియా అయితే కొంచెం బెటర్ ఉంటుందని చెప్పుకోవచ్చు మోటరోలాతో కంపేర్ చేసుకున్నట్లయితే. నాకు నెక్స్ట్ ఇందులో నాకు బాగా నచ్చిన విషయం అంటే సో ముఖ్యంగా ఈ రిమోట్ అని చెప్పుకోవచ్చు. సో రిమోట్ మనకి ఇది స్మార్ట్ రిమోటే, బట్ ట్రెడిషనల్ గా అయితే వీళ్ళు డిజైన్ చేస్తారని చెప్పుకోవచ్చు. రిమోట్ క్వాలిటీ కూడా అయితే చాలా బాగుంది. సో మనకి ఆల్మోస్ట్ హాట్ కీస్ కూడా అయితే వీళ్ళు అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో మీకు నెట్ఫ్లిక్స్ ఉంది, యూట్యూబ్ ఉంది, G5 ఉంది, గూగుల్ ప్లే కూడా అయితే ఉంది. అండ్ మోర్ ఓవర్ గూగుల్ అసిస్టెంట్ కూడా అయితే వీళ్ళు హాట్ కీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో రిమోట్ కొంచెం పెద్దగా ఉంటుంది, బట్ ఫంక్షనాలిటీ వైజ్ చూసుకుంటే రిమోట్ చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. నోకియా రిమోట్ తో కంపేర్ చేసుకుంటే ఇది 100% బెటర్ ఉంటుంది అనమాట. సో నోకియా రిమోట్ చాలా మనకేంటంటే ప్లాస్టిక్ ఫీలింగ్ వస్తుంది, అంత గొప్ప బిల్డ్ క్వాలిటీ కూడా అయితే ఉండదు, ఈజీగా అయితే విరిగిపోయే ప్రాబ్లం ఉంటుంది. సో రిమోట్ కూడా అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా ఈ టీవీ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. బట్ బిజిల్స్ మాత్రం కొంచెం హై సైడ్ అయితే ఉన్నాయి. మోర్ ఓవర్ మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కార్నర్స్ కొంచెం బ్లాక్ సైడ్ బ్లాక్ టిల్ట్ అవుతున్నట్టు మనకి కొంచెం బ్లాక్ కలర్ కార్నర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మీకు వ్యూయింగ్ పరంగా చూసుకున్నట్లయితే కొంచెం డిస్టర్బెన్స్ గా అయితే అనిపిస్తూ ఉంటుంది. సో నోకియాలో అయితే మనకి ఆ ప్రాబ్లం అయితే ఉండదు. సో కొంచెం బిజిల్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇది కొంచెం హై సైడ్ ఉందని చెప్పుకోవచ్చు. నోకియాలో మనకి బిజిల్స్ కొంచెం బెటర్ ఉంటాయి. బట్ బిల్డ్ క్వాలిటీ అయితే మనకి ఈ టీవీ సర్ప్రైజింగ్లీ చాలా బాగుంది. నోకియాతో కంపేర్ చేసుకున్నట్లయితే బిల్డ్ క్వాలిటీ విషయంలో ఈ టీవీ మనకి సర్ప్రైజింగ్లీ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నాకు బాగా నచ్చిన విషయం అంటే అఫ్ కోర్స్ ఈ టీవీ స్టోరేజ్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి 2GB ర్యామ్ ఉంటుంది, 16GB ఇంటర్నల్ మెమరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కంప్లీట్ గా ఈ సెగ్మెంట్ లోనే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మనకి ఏ టీవీ కూడా 2GB ర్యామ్ అండ్ 16GB ఇంటర్నల్ మెమరీ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ సర్ప్రైజింగ్లీ ఈ టీవీలో అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి 12GB ఫ్రీ ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది. సో మీకు కావాల్సిన అప్లికేషన్స్ ఏవైనా కానీ మీరు ఈజీగా ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను కొంతమంది రివ్యూస్ అయితే చూడడం జరిగింది. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే ఇందులో అమెజాన్ ప్రైమ్ అయితే వర్క్ అవట్లేదు అని చెప్తున్నారు. బట్ నాకైతే ఎలాంటి ఇష్యూ అయితే లేదు. అమెజాన్ ప్రైమ్ కూడా సర్ప్రైజింగ్లీ సూపర్ గా అయితే వర్క్ అవుతుంది. నేను క్లియర్ గా కనెక్ట్ చేసి చాలా వీడియోస్ అయితే ప్లే చేయడం జరిగింది. సో అమెజాన్ ప్రైమ్ కూడా మనకి ఇందులో చాలా బాగా పనిచేస్తుంది. దాంతో పాటు మనకి హాట్స్టార్ కానీ లేకపోతే నెట్ఫ్లిక్స్ కానీ యూట్యూబ్ కానీ సూపర్ గా అయితే వర్క్ అవుతున్నాయి. సో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ మోర్ ఓవర్ ఇందులో మనకి డాల్బీ విజన్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి వరల్డ్ లోనే ఫస్ట్ 32 ఇంచ్ టీవీ అని చెప్పుకోవచ్చు, డాల్బీ విజన్ తో వస్తుంది. సో మనకి అదంత పెద్ద యూజ్ అయితే ఉండదు ఫ్రాంక్లీ స్పీకింగ్ గైస్, ఎందుకంటే డాల్బీ విజన్ అనేది మనకి 4K టీవీస్ లో అయితే కొంచెం బెటర్ రిజల్ట్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. మోర్ ఓవర్ మీకు డాల్బీ విజన్ అనేది అఫ్ కోర్స్ ఆ కంటెంట్ లో కూడా అయితే ఎనేబుల్ అయి ఉండాలి. సో మనకి యూట్యూబ్ అయితే డాల్బీ విజన్ వీడియోస్ పెద్దగా అయితే ఉండవు. దాంతో పాటు మనకి ఐ థింక్ అమెజాన్ ప్రైమ్ లో కూడా అయితే మీరు డాల్బీ విజన్ వీడియోస్ అయితే చూడలేరు. హాట్స్టార్ లో ఉంటుంది, నెట్ఫ్లిక్స్ లో ఉంటుంది. సో మీకు డాల్బీ విజన్ కంటెంట్ ఉంటే కొంచెం మనకి కలర్స్ అనేవి బెటర్ గా కనిపించడానికి అయితే యూజ్ అవుతుంది. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ టీవీలో మీకు డాల్బీ విజన్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని నేనైతే చెప్పగలను. సో ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ చూసుకున్నట్లయితే గైస్ ఈ టీవీ మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే సపోర్ట్ చేస్తుంది. సో చాలా వరకు మనకి 32 ఇంచ్ టీవీ చూసుకున్నట్లయితే ఓన్లీ సింగిల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ మాత్రమే ఉంటుంది. సో ఈవెన్ నోకియా టీవీలో కూడా మనకి సింగిల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ మాత్రమే ఉంటుంది. సో ఈ టీవీ
టీవీలో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంటుంది. సో మీకు పెద్దగా చేంజ్ అయితే ఉండదు. సింగిల్ బ్యాండ్ వైఫై ఏంటంటే మీకు మాక్సిమం 40 Mbps ఆర్ 50 Mbps వరకు మనకి స్పీడ్ అయితే తీసుకోగలుగుతుంది. సో ఒకవేళ డ్యూయల్ బ్యాండ్ వైఫై అన్నట్లయితే మీకు అంతకన్నా ఎక్కువ స్పీడ్ అయితే మీకు ఇది తీసుకోగలదు అనమాట. సో అదే మీకు మేజర్ అడ్వాంటేజ్ అయితే. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ అది చాలా మందికి పెద్ద డీల్ బ్రేకర్ కాదు అని నేనైతే అనుకుంటున్నాను. సో నోకియా టీవీలో మనకు ఓన్లీ సింగిల్ బ్యాండ్ వైఫై మాత్రమే ఉంటుంది. అండ్ ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనకి బ్లూటూత్ 5.0 సపోర్ట్ అయితే వస్తుంది. సో మీకు ఆల్మోస్ట్ నాకు తెలిసి నేను ఒక 6-7 డివైజెస్ అయితే కనెక్ట్ చేశాను. సో ఏది కూడా మనకి ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. 100% చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. బట్ కొంచెం లేటెన్సీ అయితే ఉంటుంది. మీరు బ్లూటూత్ డివైజెస్ కనెక్ట్ చేసి యూజ్ చేసుకునేటప్పుడు ఒక 2 to 3 seconds లేటెన్సీ అయితే వస్తుంది. సో మీరు అదొకటి అయితే గమనించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనకి ఏమంటారు ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసి యూజ్ చేసుకునేటప్పుడు మాత్రం మీరు లేటెన్సీ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. సో అదొక చిన్న డిసడ్వాంటేజ్ అయితే ఉంటుంది టీవీలో. అండ్ ఇక నెక్స్ట్ నాకు మేజర్ గా నచ్చని విషయం అంటే ఇందులో మనకు ఓన్లీ 2 HDMI పోర్ట్స్ మాత్రమే ఉన్నాయి. సో 2 HDMI పోర్ట్స్ అంటే చాలా చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఎక్కువ మంది సన్ డైరెక్ట్ కానీ DTH కానీ ఇలాంటివి యూజ్ చేస్తుంటారు. సో వాటికి ఒక HDMI కేబుల్ అయితే వెళ్ళిపోతుంది. సో ఇంకొక HDMI కేబుల్ మనకి HDMI ఆర్క్ పోర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీ దగ్గర ఏదైనా ఆడియో వీడియో డివైజెస్ ఉంటే అది కనెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇంకొక HDMI పోర్ట్ ఇచ్చుంటే బాగుండేది అని నాకైతే అనిపించింది. అంటే మనకి యూజబిలిటీ పరంగా కొంచెం బెటర్ గా అయితే ఉంటుంది. సో అదొక చిన్న మనకి కాన్ అని నేనైతే అనుకుంటున్నాను. సో ఓవరాల్ గా చూసుకుంటే గైస్ మనకి 13,999 రూపాయలు దీని ప్రైస్ అయితే ఉంది. సో మీరు కనుక ఇప్పుడు ఫెస్టివ్ సేల్స్ ఆఫర్స్ లో కొన్నట్లయితే మీకు 10% బ్యాంక్ డిస్కౌంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే మీకు అరౌండ్ 11,700 ఆ ప్రైస్ కి అయితే ఈ టీవీ వచ్చేస్తుంది. ఆ ప్రైస్ కి ఇది నిజంగా చాలా మంచి డీల్ అయితే అవుతుంది. సో చాలా మంది అడుగుతున్నారు నోకియా టీవీ కొనుక్కోవాలా ఈ టీవీ కొనుక్కోవాలా అనేసి. సో రెండు కూడా మనకి ఇంచుమించుగా సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. రెండు కూడా మనకి చాలా వరకు దగ్గరగా అయితే ఉంటాయి గైస్. మీకు పెద్ద చేంజ్ అయితే మీరు గమనించలేరు. రెండు టీవీస్ కూడా మనకి మంచి ఇమేజ్ క్వాలిటీ ఉంది, మంచి సౌండ్ ఉంటుంది, అండ్ మనకి ఎక్స్పీరియన్స్ కూడా అయితే చాలా బాగుంటుంది. బట్ మనకి ఏదైతే ఈ కొంచెం అప్గ్రేడెడ్ ప్రాసెసర్ అండ్ మనకి బెటర్ ర్యామ్ అండ్ స్టోరేజ్ ఉంటుంది, అండ్ మనకి Android 10 సపోర్ట్ అయితే ఉంటుంది. కాబట్టి నేను కొంచెం మోటరోలా టీవీస్ కి అయితే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుందని చెప్తున్నాను. మోర్ ఓవర్ ఇది బిల్ క్వాలిటీ అండ్ రిమోట్ కూడా అయితే మనకు కొంచెం బెటర్ గా ఇవ్వడం వల్ల నేనైతే కొంచెం మనకి నోకియా టీవీస్ తో కంపేర్ చేసుకుంటే మనకి మోటరోలా టీవీస్ కొంచెం బెటర్ ఉంటాయని చెప్పుకోవచ్చు. బట్ సర్ప్రైజింగ్లీ మీకు బ్రైట్నెస్ అండ్ సౌండ్ క్వాలిటీ విషయంలో మాత్రం 100% నోకియా అయితే చాలా బెటర్ ఉంటుంది. సో ముఖ్యంగా సౌండ్ క్లారిటీ విషయం చూసుకున్నా కానీ నోకియా నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పుకోవచ్చు. మీకు ఈవెన్ 90% వాల్యూమ్ మెయింటైన్ చేసినా కానీ మీకు చిన్న డిస్టార్షన్ కూడా అయితే రాదు. అంత క్లారిటీ అయితే ఉంటుంది సౌండ్ విషయంలో. బట్ ఈ టీవీలో మీరు డిస్టార్షన్ అయితే నోటీస్ చేయొచ్చు. సో అదొకటైతే మీరు మైండ్ లో పెట్టుకోవాలి. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే రెండు టీవీస్ కూడా మనకి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ డివైజెస్ అని చెప్పుకోవచ్చు. మోర్ ఓవర్ మనకి నోకియా 1000 రూపీస్ తక్కువకైతే వస్తుంది ఈ టీవీతో కంపేర్ చేసుకున్నట్లయితే. సో ఒకవేళ మీకు ఈ ఏదైతే కొంచెం బెటర్ ప్రాసెసర్, బెటర్ పర్ఫార్మెన్స్ అండ్ 2GB ర్యామ్, 16GB ఇంటర్నల్ మెమరీ అండ్ మనకి కొంచెం బెటర్ బిల్డ్ క్వాలిటీ అనేది మేజర్ ఇంపార్టెంట్ అని అనుకుంటే మీరు ఈ టీవీ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మనకి కొంచెం బ్రైట్నెస్ ఉండాలి, నాకు కొంచెం వివిధ కలర్స్ అయితే వస్తూ ఉండాలి, అండ్ మోర్ ఓవర్ నాకు బెటర్ క్లారిటీ ఉన్న సౌండ్ నాకు మేజర్ ఇంపార్టెంట్ అని అనుకున్నట్లయితే మీరు నోకియా అయితే చూస్ చేసుకోవచ్చు. సో నా ఉద్దేశంలో రెండిట్లో ఏ టీవీ కొనుక్కున్నా మీరైతే 100% సాటిస్ఫాక్షన్ అయితే తీసుకుంటారు గైస్. సో అది వీడియో అయితే ఐ హోప్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ప్రొవైడ్ చేశాను అనుకుంటున్నాను. సో మోటరోలా టీవీకి అండ్ నోకియా టీవీ కంప్లీట్ కంపారిజన్ కూడా అయితే చెప్పేశాను. అండ్ మోటరోలా టీవీ రివ్యూ కూడా అయితే నేను కంప్లీట్ మీకు ఆ ప్రోస్ అండ్ కాన్స్ తో కూడా అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కింద కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి. సో నేను అక్కడ నుంచి అయితే మీ డౌట్స్ అన్నిటికీ క్లారిటీ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. అండ్ దీని గురించి అయితే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి వీడియోస్. ఇలాంటి ప్రొడక్ట్ వీడియోస్ మీరు ఎంత ఎక్కువ షేర్ చేస్తే మన ఛానల్ కి అంత బెనిఫిట్ అవుతుంది. సో నేను ఇంకా మంచి ఇలాంటి ప్రొడక్ట్ వీడియోస్ అయితే నేను ఇలాంటి ప్రొడక్ట్స్ కొని మీ ముందుకు తీసుకురావడానికి ఒక పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఇస్ రాజేష్.